Hi all, welcome to our channel The D Sisters. Today we are showing you a quick lunch recipe which is tomato pulao. Let's quickly get into the process. చూపించిన మసాలా దినుసులన్నీ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 జావిత్రి. ఈ మసాలా దినుసులన్నిటిని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి మసాలా దినుసులన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వడానికి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. నేను సాల్ట్ యాడ్ చేసే క్లిప్ మిస్ అయ్యాను, బట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా టర్న్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. స్లోగా ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 2 కట్ చేసుకున్న టొమాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ పులావ్ మిక్చర్. 1 టొమాటో, 4 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వాటర్ పోసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ఈ పులావ్ మిక్చర్ని రెడీ చేసుకోవాలి. ఈ రెడీ చేసుకున్న పేస్ట్ని మనం కుక్ చేసుకుంటున్న మిక్చర్లో యాడ్ చేయాలి. టమాటోస్ వేసాం కదా ఇందాక, కొంచెం ఆయిల్ లీవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అడుగనుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మనం యాడ్ చేసిన పేస్ట్ నుంచి ఆయిల్ కొంచెం రిలీజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. పచ్చివాసన పోయేంత వరకు అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దెన్ పుదీనా ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీ నీడ్ టు యాడ్ వాటర్. We have taken 2 glasses of rice. For 2 glasses of rice we are adding 3 glasses of water. You can add as per your quantity and understanding. Water add చేసుకున్న తర్వాత we need to leave it to get to a boiling point. నీళ్ళు మరగాలి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం ముందుగానే నానపెట్టుకోలేదండి. ఇఫ్ యూ వాంట్ మీరు నానపెట్టుకోవచ్చు. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్చర్ని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఆన్ మీడియం టు హై ఫ్లేమ్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. టూ విజిల్స్ అయిన తర్వాత this is the final result andi. Tomato pulav is ready. This is a quick and easy 1-pot lunch recipe. Please try it and let us know how do you like it. Thanks for watching.